హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సారీ, వీడియోస్ చేయలేదు ఈ మధ్య. కొన్ని ఇంపార్టెంట్ వర్క్స్ వల్ల పాసిబుల్ అవ్వలేదు. అఖండ 2 యాక్చువల్లీ ప్రీమియర్ షోని నేను చూసాను సుదర్శన్ థియేటర్లో. బట్ రివ్యూ మాత్రం చాలా లేట్గా ఇస్తున్నాను. చెప్పా కదా, ఇంపార్టెంట్ పనుల వల్ల కుదరలేదు. ఇంకా అఖండ 2 మూవీ విషయానికి వస్తే, ఈ మూవీ ఆడియన్స్ పర్సెప్షన్ బట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్కలా అనిపిస్తుంది. అంటే ఈ మూవీ కోర్ పాయింట్ని చూస్తే డెఫినెట్లీ నచ్చుతుంది. అది కూడా దేవుడి మీద భక్తి, ధర్మం గురించి ఇలాంటి వాటి మీద ఇంట్రెస్ట్ ఉన్న ఆడియన్స్కి అయితే. అలా కాదు, నేను నార్మల్గా మూవీ చూడడానికి వచ్చాను, ప్రాపర్ ఎంటర్టైన్మెంట్ లాజిక్స్ ఇలా ఉండాలి అనుకునే వాళ్ళకి నచ్చదు ఈ మూవీ. ఇలా ఈ మూవీకి ఎందుకు అంటే, ఇది బోయపాటి అండ్ బాలయ్య మూవీ కాబట్టి. మనకు తెలుసు కదా, బోయపాటి అంటేనే లాజిక్స్ గురించి ఆలోచించకుండా మూవీ ఉంటుందని. సో గాల్లో మనుషులు లేస్తారా, అంతమందిని కొట్టగలరా, ఇలాంటి లాజిక్స్ గురించి ఆలోచిస్తే ఈ మూవీ అస్సలు ఎక్కదు. నార్మల్గానే బోయపాటి మూవీస్లో ఫైట్స్ ఓవర్ ది టాప్ ఉంటాయి. ఇంకా బాలయ్యతో మూవీ అంటే బోయపాటి గారు అస్సలు బౌండరీస్ గీసుకోరు. పైగా అఘోర గెటప్లో బాలయ్య దైవబలం తోడైంది అని చూపించాలనుకుంటే బోయపాటిని ఆపగలమా? ఎగ్జాక్ట్లీ అదే జరుగుతుంది ఈ మూవీలో. అందుకే కొంతమందికి ఈ మూవీ లాజిక్లెస్గా అనిపిస్తుంది. బట్ నేను చూసిన విధానం వేరు. నాకు ఈ మూవీ ఇలాగే ఉంటుంది అని ఒక ఐడియా ఉంది. సో నేను మూవీ ప్రొసీడింగ్స్ ఎలా ఉంటాయని మాత్రమే చూస్తూ సినిమాని ఎంజాయ్ చేశాను. బోయపాటి మూవీలో స్టోరీ కూడా అంత స్ట్రాంగ్గా ఏమి ఉండదు. సో దాని మీద కూడా నాకు ఏం ఎక్స్పెక్టేషన్స్ లేవు. సో ఒక బ్లాంక్ పేపర్ లాగా మూవీకి వెళ్ళాను, థరోగా మూవీ ఎంజాయ్ చేశాను. పైగా ప్రీమియర్ షో కదా, ఆ ఫ్యాన్స్ అరుపులు గోల మధ్య ఇంకా బాగా అనిపించింది. ముఖ్యంగా ఈ మూవీలో తీసుకున్న పాయింట్ నాకు చాలా నచ్చింది. దేవుడి మీద నమ్మకం ఉన్న వాళ్ళకి నమ్మకం పోగొట్టేలా ఒక సిచ్యువేషన్ని క్రియేట్ చేసి, ఆ టైంలో దేవుడు వస్తాడా రాడా అని డైలమా సిచ్యువేషన్లో ప్రజల్ని పడేస్తారు విలన్స్. దేవుడి మీద నమ్మకంతో ఇన్ని పూజలు చేస్తుంటే ఇన్ని కష్టాలు వచ్చి పడ్డాయి, ఈ పూజలన్నీ వేస్ట్, దేవుడు లేడు అని ప్రజలు నమ్మేలాగా వారికి తెరలేపుతారు శత్రువులు. ఇలాంటి టైంలో దేవుడు ఏం చేస్తాడు, ఎలా ఈ విపత్తు నుంచి కాపాడతాడు, మళ్ళీ ధర్మస్థాపన జరిగి దేవుడి మీద నమ్మకం వచ్చేలాగా ఎలా అయ్యింది అని మూవీలో అద్భుతంగా చూపించారు. ఈ పాయింట్ని డిస్కస్ చేసిన విధానం కూడా నాకు నచ్చింది. ఈ క్రిటికల్ పాయింట్ని బోయపాటి గారు తనదైన స్టైల్లో బాలయ్య బాబుని పెట్టుకుని మాస్ యాక్షన్తో చూపించారు. ధర్మం మీద దాడి జరిగితే ఒక దైవ బలం ఉన్న అఘోర, తపస్సుతో సిద్ధులు పొందిన అఘోర శత్రువులపై ఎలా విలయ తాండవం చేస్తాడో చూపించిందే ఈ అఖండ పార్ట్ 2 అఖండ తాండవం. సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని, దేవుణ్ణి చూడవలసిన విధానాన్ని చాలా గొప్పగా చెప్పారు. నాకు చాలా పాజిటివ్గా అండ్ కొంత ఆశ్చర్యంగా అనిపించిన విషయం ఏంటంటే, బోయపాటి గారు షుగర్ కోటింగ్ లేకుండా తను చెప్పాలి అనుకున్న పాయింట్ని స్ట్రైట్ ఫార్వర్డ్గా ఎలాంటి ఫిల్టర్స్ లేకుండా చెప్పారు. అంటే వేరే సెట్ ఆఫ్ ఆడియన్స్ ఏమనుకుంటారో అని అస్సలు వెనకడుగు వేయలేదు. ఈ సనాతన ధర్మం గురించి కరెక్ట్గా తెలుసుకుంటే అసలు వేరే ఆల్టర్నేటివ్స్ వైపు చూడవలసిన అవసరం లేదు అని డైరెక్ట్గానే చెప్పారు. మన పురాణ ఇతిహాసాల్లో ఉన్న విలువలు, భగవంతుడు ఆచరించి చూపించిన జీవన విధానం, సూక్ష్మ ధర్మాలు ఇన్ని ఉండగా అవి పాటించకుండా దేవుణ్ణి, ధర్మాన్ని తప్పుపట్టడం సరైంది కాదు అని బాలయ్య లాంటి స్టార్ హీరో చెప్తుంటే అద్భుతంగా అనిపించింది. స్పెషల్లీ సెకండ్ హాఫ్లో ఒక 3 to 4 మంచి సీన్స్ ఉంటాయి. అవి నాకు చాలా నచ్చాయి. హీరో మదర్కి సంబంధించి ఒక సీన్ ఉంటుంది, అది చాలా బాగుంటుంది, సూపర్గా అనిపించింది. ఆ సీన్లో బాలయ్య గారి పెర్ఫార్మెన్స్ అత్యద్భుతం. ఎన్ని ట్రోల్స్ వచ్చినా, ఎంత క్రింజ్గా ఉందని ఎంతమంది అన్నా, ఈ అఖండ క్యారెక్టర్లో మాత్రం బాలయ్య బాబు ఒక అద్భుతం. అండ్ బాలయ్య మాత్రమే చేయగలిగే ఒక క్యారెక్టర్, అంత ప్రాణం పెట్టి ఇచ్చారు పెర్ఫార్మెన్స్. మరి ఈ మూవీలో నెగిటివ్స్ అంటే, ఫస్ట్ హాఫ్లో కొన్ని ట్రిమ్ చేయాల్సిన సీన్స్ ఉన్నాయి. అండ్ ఫస్ట్ బాలయ్య రోల్ కూడా ఏం లేదు, ఒక ఐటమ్ సాంగ్ కోసమే ఆ రోల్ రాసుకున్నారు. ఈ సెకండ్ పార్ట్లో అసలు అఖండ చుట్టూనే మూవీ తిరుగుతుంది. ఫస్ట్ బాలయ్యకి కొంచెం కూడా రోల్ ఏం లేదు. బజరంగి భాయిజాన్ సినిమా ఉంది కదా, ఆ సినిమాలో ఒక పాప ఉంది కదా, ఆ అమ్మాయి యాక్టింగ్ అంత ఇంప్రెసివ్గా ఏం లేదు. హిందీ ఆడియన్స్ గురించి ఆ అమ్మాయిని పెట్టుకున్నారు, ఓకే పెర్ఫార్మెన్స్ ఇచ్చింది. ఇంకా ఆది పినిశెట్టి గారి రోల్ కూడా నేను అనుకున్నంత ఏం లేదు, చాలా సింపుల్గానే ఎండ్ అయిపోతుంది. ఆ రోల్ కొంచెం స్ట్రాంగ్గా రాసుకుంటే బాగుంటుందని నాకు అనిపించింది. ఈ విషయంలో నేను కొంచెం డిసప్పాయింట్ అయ్యాను. టెక్నికాలిటీస్ గురించి మాట్లాడితే ఫస్ట్ చెప్పుకోవాల్సింది తమన్ గురించి. తమన్కి బాలయ్య బాబు మూవీ అంటే ఏ శక్తితో పూనుతుంది అనుకుంటా. అసలు మ్యూజిక్తో శివాలు ఎత్తించేశాడు, అద్భుతమైన బ్యాక్గ్రౌండ్ స్కోర్, జస్ట్ నో వర్డ్స్. బీజిఎం లౌడ్ అనేవాళ్ళు కూడా ఉన్నారు, బట్ అక్కడ కనిపిస్తున్న సీన్స్కి ఆ మాత్రం ఉండాలి అనిపించింది నాకు. నెక్స్ట్ చెప్పుకోవాల్సింది డైలాగ్స్ బై రత్నం. చాలా బాగున్నాయి. దేవుడి మీద, ధర్మం మీద ఉన్న కొన్ని ఇంపార్టెంట్ డౌట్స్ని చాలా అర్థవంతమైన డైలాగ్స్తో ఆన్సర్ ఇచ్చారు రత్నం గారు. రత్నం గారి డైలాగ్స్కి బాలయ్య బాబు తన పెర్ఫార్మెన్స్తో ఇంకా అవన్నీ తెచ్చారు. విఎఫ్ఎక్స్ ఓకే, పర్లేదు. ఫైట్స్ చెప్పేదేముంది, డివైన్ టచ్తో దడదడలాడించారు రామ్ లక్ష్మణ్ మాస్టర్స్.
అండ్ ఫైనల్గా బోయపాటి గారి డైరెక్షన్ గురించి చెప్పాలంటే ఆయన మార్క్ డైరెక్షన్తో తను చెప్పాలి అనుకున్న పాయింట్ని ఫిల్టర్స్ లేకుండా స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్పుకుంటూ వెళ్ళిపోయారు. బాలయ్యకి మాత్రమే సూట్ అయ్యే సీన్స్ అవి, ఇలా ఏ హీరోకి సూట్ అవ్వవు. ఎగ్జాంపుల్స్ కన్నా తెలుసు కదా. సో బాలయ్య బాబు పెర్ఫార్మెన్స్ ప్లస్ బోయపాటి గారి డైరెక్షన్ అంటే ఇంకా ఆ మాత్రం ఉండాల్సిందే. అలాగే ఉంది ఈ సినిమా. ఓవరాల్గా అఖండ 2 మూవీ నాకు నచ్చింది. డివైన్ ఎక్స్పీరియన్స్ విత్ మాస్ ఎపిసోడ్స్ నచ్చే వాళ్ళకి ఈ మూవీ ఖచ్చితంగా నచ్చుతుంది. దేవుడి మీద అండ్ సనాతన ధర్మం మీద నమ్మకం అండ్ ఇష్టం ఉన్న వాళ్ళు తప్పకుండా ఈ మూవీ చూడండి, మిస్ అవ్వద్దు. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో గైస్. ఈ రివ్యూ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ చిరు స్టాన్స్. బాయ్.